ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు, మార్గదర్శకాలు ఇవే అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కు పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకం అమలు వైపు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ప్రారంభించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పవర్ సరఫరాలో శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలోని 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తే ఏడాదికి 3,640 రూపాయల ఓట్లు ఖర్చవుతాయి. అదే సమయంలో దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మందికి పథకం అమలు చేస్తే సాలిన 1,763 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే నివేదిక పైన మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి అమలు సంబంధించిన సిఫార్సులు చేయనుంది. ఎన్నికల హామీల్లో ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ధర 825 రూపాయల వరకు ఉంది. ఈ పథకంలో తెల్లకార్డు ప్రతిపాదిక అమలు చేస్తే 1.47 కోట్ల కుటుంబాల అర్హత సాధిస్తాయి. ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుంటే సిలిండర్ ధర 3,300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే దీపంతో పాటు ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్ల ఉజ్వల కింద మార్చుకునే అవకాశం కలిగిస్తుంది. అయితే 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్ 300 రూపాయల చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు రాయితీ ఇస్తుంది. అంటే వీరికి ఒక్కో సిలిండర్పై 525 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని 3 సిలిండర్లకు ఏడాదికి 153 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని దీపం ఆయిల్ కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్ 825 చొప్పున ఏడాదికి వచ్చే 3 సిలిండర్లు 1,610 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చే వారం మార్గదర్శకాలు విడుదల చేస్తుందని చెప్పారు. ఇది ఫ్రెండ్స్.